హాయ్ హలో నమస్తే అండి. చూసారా గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, సన్ఫ్లవర్ గింజలు అన్నమాట. ఈ మూటితో మనము నట్స్ వీటితో చెక్క చేయబోతున్నాను అన్నమాట. ఈ 3 కొలతలతో తీసుకున్నాను అన్నమాట. మూడు గ్లాసుల లెక్కన తీసుకొని అందులో నెయ్యి వేసాను. ఒక 4-5 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి చిన్న మంట మీద వేగిచ్చేసాను అన్నమాట. అలా చిన్న మంట మీద కలుపుతూ ఉండాలా, లేదంటే ఎక్కువ ఎగకూడదు, పచ్చిగా ఉండకూడదు, మధ్య మీడియంలో వేగాలన్నమాట. అందుకని నేను చిన్న మంట మీద వేగించాను అన్నమాట. చూసారా, మొత్తము కలుపుతూ అన్నీ కలిసేటట్టుగా వేగించుకోవాలి. ఇది చాలా హెల్దీ ఉండి ఎవరైనా చేసుకొని తింటే చాలా మంచిదన్నమాట. ఇది మంచి ఫుడ్ అన్నమాట. ఈ నట్స్ అనేవి నానబెట్టుకొని తినలేని వాళ్ళు ఇలా చేసుకొని తినచ్చు. చూసారా, మనకు అవి వేగిపోయినాయి. ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లో పోసేసుకోవాలన్నమాట. పోసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు అవి చల్లారేలోపు మనము బెల్లాన్ని చాకుతో తురుముకుందాం అన్నమాట. సన్నగా మొత్తం అలా చాకుతంతా కట్ చేసి పెట్టేసుకొని 3 గ్లాసులకి కొంచెం తక్కువగా ముక్కాలు గ్లాసు అన్నమాట. అంటే 90% బెల్లం తీసుకుందాము. అలా 3 గ్లాసులు బెల్లం వేసేసి ఒక పావు గ్లాసు వాటర్ వేసేసాను అనమాట. అలా వేసేసి కలుపుకోవాలన్నమాట. నేను తేరు పోయలేదండి, బెల్లం బాగుందన్నమాట. నేను చేస్తూ ఉన్నాను కదా, ఒకసారి తెచ్చింది. తేరు పోసినా అందులో ఏం లేదు, అందుకని తేరు పోయలేదు. అలా మొత్తము పాకు వచ్చేంతవరకు మనం కలుపుకుంటూ ఉండాలి. అలా సిల్వర్ ప్లేట్ తీసుకొని వాటర్ పోసుకొని మనకి పాకం వచ్చిందో లేదో చూసుకోవాలన్నమాట. పాకం అనేది ఏంటంటే మనము ప్లేట్కి వేసి కొడితే కణకణని సౌండ్ రావాలన్నమాట. ఆ సౌండ్ వచ్చినప్పుడు మనకి పాకు వచ్చినట్లు లెక్క. చెక్క మనకి ఇంచున కానీ పెళ్ళును తురిగేటట్టు ఉండాలన్నమాట, మెత్తగా కాకుండా. రాలేదండి, చూసారా. ఇప్పుడు మళ్ళీ కలుపుకొని కొంత టైం, ఒక 10-15 నిమిషాలు అలా ఉడకనిచ్చేసాను అన్నమాట పాకుని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేశాను. మనకి కరెక్ట్గా మనకి కావాల్సిన ఇదిలో వచ్చేసింది అన్నమాట. బాగా గట్టి పడిపోయింది. ఇప్పుడు దానిలో ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకోవాలన్నమాట. యాలకుల పొడి, నెక్స్ట్ ఒక 5-6 స్పూన్లు నెయ్యి వేసేసాను అన్నమాట. చూసారా, యాలకుల పొడి, నెయ్యి వేసేసుకొని మంచిగా మొత్తం కలుపుకొని మనం వేగించుకున్న నట్స్ మొత్తం గింజలు మొత్తము వేసేసుకొని మంచిగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట. చూసారా, మొత్తం అలా కలుపుకోవాలి. ఎంత బాగుంటుందండి ఈ చెక్క మాత్రము. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. చాలా బాగుందన్నమాట. నాకైతే ఎంత నచ్చేసిందనమాట. కరకర అంటుంటే పంట కింద అవి తింటుంటే చాలా టేస్టీగా ఉంది చెక్క అయితే. చూసారా, అలా మొత్తం కలుపుకోవాలన్నమాట. మొత్తం కలిసేటట్టుగా చిన్న మంట పెట్టుకొని కలుపుకుంటే మనకి గట్టి పడకుండా ఉంటుంది. అలా కలిపి ఈలోపు మనం ఒక పెద్ద ప్లేట్లో నెయ్యి పూసి పెట్టేసుకోవాలి. చూసారా, దానికంత నెయ్యి అప్లై చేశాను. దానిలో పోసేసుకొని మొత్తం అదే గంటెతో మనకి రౌండ్గా ఒకే లెవెల్లో చేసేసుకోవాలన్నమాట. చూసారా, అలా చేసుకోవాలి. నేనైతే ముక్కలు కట్ చేయలేదండి, తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి కట్ చేసుకోలేదు. అలా ఒకే లెవెల్లో రౌండ్గా చేసేసి సదరంగా చేసేసాను అన్నమాట. చూసారా, ఎంత బాగుందో. మల్టీ గింజలు చాలా బాగుందండి. ఇప్పుడు ఏంటంటే అది ఒక 4-5 గంటలు సేపు ఉంచామంటే ఇంకా గట్టి పడలేదు.